హాయ్ ఫ్రెండ్స్, ఫ్రైడ్ చికెన్, స్పైసీ నూడిల్స్, పిజ్జా, బర్గర్ వీటిని తలుచుకోగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఏంటి? డామినోస్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి వంటి విదేశీ సంస్థలే కదా. వాటితో పోటీ పడుతూ క్యూఎస్ఆర్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ విభాగంలో నెంబర్ 1 దేశీ సంస్థగా ఎదిగింది వావ్ మోమోస్. డిగ్రీ కూడా పూర్తి కాకుండానే సాగర్ దర్యానీ కోల్కతాలో రోడ్డు వారన ప్రారంభించిన ఒక చిన్న దుకాణం ఇంతవరకు రావడానికి కారణం ఒక బ్రేకప్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇదే నిజం. 2008లో బీకామ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు మరికొద్ది రోజుల్లో ఉన్నాయనగా సాగర్ జీవితంలో ఒక చిన్న కుదుపు, అదే లవ్ ఫెయిల్యూర్ కారణంగా చాలా డిప్రెషన్లో కూరుకుపోయాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, కానీ చదువుపైన అసలు ధ్యాసే లేదు. ఇంట్లో తెలిస్తే తిడతారు. వీడు పరీక్షలు ఎలా రాస్తాడో అని అతని స్నేహితులు చాలా కంగారు పడ్డారు. అందుకే సాగర్ని ఒంటరిగా వదిలేయకుండా నైట్ స్టడీస్ అంటూ ఒకే చోట చేరి కలిసి చదువుకునేవారు. ఆ సమయంలో నన్ను సంతోషపెట్టడానికి ఇంట్లోనే ఏదో ఒకటి వండేవారు. మ్యాగీలు, పిజ్జాలు, బర్గర్లు తెప్పించుకునేవాళ్ళు. అప్పుడే అందరి దృష్టి మోమోలపైన పడింది. అన్నింటికీ బ్రాండ్ ఉందిరా, మేము ఎంతో ఇష్టపడే మోమోలకు తప్ప అంటూ చాలా బాధపడ్డాడు తన స్నేహితుడు వినోద్. అతను నేపాలీ. మోమోలు మన ఇడ్లీలంత సహజం అక్కడి వాళ్ళకి. నిజమే కదా అనుకున్నారు అందరూ. నాకు వాటితో కూడా అనుబంధం ఉంది. చిన్నప్పుడు స్కూల్ దగ్గర మోమో ఆంటీ చేసే మోమోలని చాలా ఇష్టంగా తినేవాడిని. అవి మనమే ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ డబ్బులు ఎక్కడివి? నాన్నకు చెప్తే వద్దన్నారు. నేను పెట్టుబడి పెట్టేసరికి 30,000 ఇచ్చి ఆ పైన పైసా కూడా ఇవ్వనన్నారు. ఆ డబ్బులు ఏ మూలకి సరిపోవని తెలిసినా బీకామ్ రిజల్ట్ కోసం ఎదురు చూడకుండా పని ప్రారంభించాం. పొద్దున్నే లేవడం, మోమోలు చేయడం, వాటిని వీధి చివర్లో అమ్మడం, ఇదే పని. చూసిన వాళ్ళు బాగా చదువుకున్నావు, ఇలా రోడ్డు వారిన టిఫిన్లు అమ్ముతున్నావేంటి అంటూ చాలా ఎగతాళి చేసేవారు. అమ్మడం నాకేమీ కొత్త కాదు, ఎందుకంటే మాకు చిన్న బట్టల దుకాణం ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు అక్కడే కూర్చునేవాడిని. ఎవరు అన్నారని కాదు, కానీ నేను చేస్తున్న పనికి ఒక బ్రాండ్ని సృష్టించాలనుకున్నాను. అందుకే దగ్గరలో ఉన్న స్పెన్సర్ మాల్లో ఒక కియాస్క్ని అద్దెకు తీసుకున్న. రోజుకి 1 గంట పనిచేసేలా ఒక షెఫ్ని ఒప్పించాం. అతనికి తప్ప కాయగూరల దుకాణం, వాడికి కిరాణా షాప్, అతనికి కూడా అప్పే. కస్టమర్లని ఆకర్షించాలనే ఉద్దేశంతో పసుపు రంగు బట్టలు వేసుకొని ఒక్కోసారి మా మోమోలు రుచి చూడండి అంటూ అడిగేవాడిని. చాలామంది ఇంత ఖరీదా అంటే కొందరు వావ్ అనేవారు. ఆ మాటని మా లోగోగా మార్చుకున్నాము. సరుకులకి, షెఫ్కి పోను కాస్త లాభం ఉండేది. ఆటోల్లోనూ బస్సుల్లోనూ ప్రయాణిస్తే ఆ లాభం మిగలదని రాత్రులు ఇంటికి నడిచే వెళ్ళేవాడిని. అప్పటికి నా వయసు 21. నాకు వినోద్కి ఏడాదికి 4 లక్షల ప్యాకేజీతో బ్యాంకు ఉద్యోగాలు వచ్చినా మేం వ్యాపారం వైపే మొగ్గు చూపించామంటూ తన తొలి రోజులను గురించి గుర్తు చేసుకున్నారు సాగర్. ఫాస్ట్ ఫుడ్డే ఆరోగ్యంగా. మన దగ్గర ఇడ్లీలు అమ్మినట్టుగా చాలా చోట్ల ఆవిరి మీద ఉడికించే మోమోలని కాస్త అటు ఇటుగా ప్లేటు 30 రూపాయలకే అమ్ముతారు. కానీ వావ్ మోమోస్ ధర ప్లేటు 90 రూపాయలు. చౌకగా దొరికే వాటిని ఇంత ధర పెట్టి ఎవరు కొంటారు అని మొదట్లో సాగర్ని చాలామందే విమర్శించారు. చౌకగా రోడ్డు వారన అమ్మే వాటి శుభ్రత గురించి మేము చెప్పలేం. ఖరీదైన మాల్స్లో ఈ తరహా స్ట్రీట్ ఫుడ్ దొరకదు. రుచి, ఆరోగ్యం మాల్స్లో దొరుకుతాయంటే కాస్త ఎక్కువ ధర పెట్టి అయినా కొంటారు కదా. ఈ ఆలోచనతోనే పెద్ద పెద్ద మాల్స్లో కియాస్కులు తెరిచాం. ఇబ్బందులు ఎదురైనా కొన్నాళ్లకు లాభాల బాట పట్టాం. మోమో, బర్గర్, తందూరి మోమోస్, సిజ్లర్ మోమోస్ అంటూ ప్రయోగాలు చేస్తూ కొత్త తరహా మోమోస్ని, స్పైసీ చికెన్, నూడిల్స్ వంటి 50 రకాల ఉత్పత్తులని మార్కెట్లోకి తీసుకొచ్చాం. మా ఆలోచన నచ్చి ఎలివేషన్ క్యాపిటల్ వంటి సంస్థలు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులను అందించాయి. అంతా బాగుందనుకున్న సమయంలో కోవిడ్తో మా దూకుడికి పెద్ద బ్రేకే పడింది. ఆ సమయంలో మా దగ్గరికి ఎవరు వస్తారు? ఏం చేయాలో పాలుపోనప్పుడు ప్రజల దగ్గరికే మా ఉత్పత్తులను తీసుకువెళ్ళాలనుకున్నాము. డెలివరీ చేసేటప్పుడు మోమోలు చెదిరిపోకుండా ఉండేలా రెడీ టు కుక్ తరహాలో ప్యాకేజింగ్ మార్పులు తీసుకొచ్చాం. ఈ మార్పు మా ఉత్పత్తులని ఇంటింటికి చేర్చింది. ప్రస్తుతం 75 నగరాల్లో 750 అవుట్లెట్లని ప్రారంభించాం.
6,000 మంది ఉద్యోగులున్నారు. సంస్థ విలువ 3,000 కోట్లకి చేరింది. ఓటమి తాలూకు ఎమోషన్ని ఎవరు ఎలా మలుచుకున్నారు అనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఒక బ్రేకప్, కోవిడ్ రెండింటినీ నేను అవకాశాలుగానే చూశానంటాడు సాగర్. ఈ స్టోరీ మనందరికీ కూడా ఎంతో కనువిప్పుగా ఉంటుంది. అపజయంలోనే విజయాన్ని సాధించి చూపించాడు సాగర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.